అందరికీ నమస్కారం. నేను మీ నరేంద్ర సిపి, యువసేన మక్తల్ నియోజకవర్గం. అందరికీ యువసేన మీకు స్వాగతం తెలుపుతుంది. సో ఈరోజు మీ ముందుకు రావడానికి గల రీజన్ ఏంటంటే, కారణం ఏంటంటే, గత 4 రోజులుగా మన దేశంలో కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటిలో ముఖ్యంగా రాష్ట్రపతి గారు 14 ప్రశ్నలను సుప్రీంకోర్టు ముందు ఉంచారు. అంటే న్యాయ సలహా కోసం, అంటే 14 ప్రశ్నలను న్యాయ సలహా అడగడం జరిగింది రాష్ట్రపతి గారు. సో ఈ విషయంలో అక్కడ ఉండేటటువంటి 14 ప్రశ్నలను నేను పరిశీలించానండి. ఆ 14 ప్రశ్నలు పరిశీలించినప్పుడు అయితే అక్కడ ఏం జరిగింది, ఏం అడుగుతున్నారంటే, యాక్చువల్లీ గవర్నర్కి ఆర్టికల్ 200 ప్రకారంగా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అంటే కొన్ని విధులు ఉంటాయి. ఆయన ఆ విధులు నిర్వర్తించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆయన దగ్గరికి ఏదైనా ఒక బిల్లు వచ్చినప్పుడు ఆ ఆర్టికల్ 200 ప్రకారం ఆయన ఆ బిల్లుని ఆమోదించవచ్చు, లేదా తిరస్కరించవచ్చు, లేదా రాష్ట్రపతికి పంపొచ్చు, లేదా తిరిగి అసెంబ్లీకి పంపొచ్చు రిటర్న్గా. సో అలా కాకుండా గవర్నర్ గారు ఆయన దగ్గరకు వచ్చినటువంటి బిల్లును ఆయన దగ్గరే పెట్టుకోవడం, అంటే దాన్ని ఎటు రకంగా, అంటే రాష్ట్రపతికి పంపించకపోవడము, తిరస్కరించకపోవడము, రిటర్న్ అసెంబ్లీకి పంపకపోవడము, ఇలా చాలా, అంటే మోర్ దెన్ 6 months ఇంకా ఆ పైన కూడా తను ఆ బిల్లుల పైన ఎలాంటి చర్య తీసుకోకుండా తన దగ్గరే ఉంచుకుంటున్నాడు. సో ఇలా చేయడం వల్ల ఒక అసెంబ్లీ తీర్మానించినటువంటి, ఒక అసెంబ్లీ చట్టసభలో ప్రవేశపెట్టినటువంటి బిల్లు, ఆ బిల్లు వాస్తవానికి వాళ్ళు బిల్లులు ప్రవేశపెట్టేది ఎందుకోసం అంటే, మన ప్రజల కోసం, ప్రజా సమస్యల పైన ప్రజలకు కావాల్సిన ఒక చట్టాన్ని రూపొందించి ఆ చట్టం ద్వారా వాళ్ళకు ఒక మంచి పరిపాలన అందించడంలో వాళ్ళు చట్టాలను చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, అసలు గవర్నర్ వ్యవస్థ లోపల ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కూడా వేరే పార్టీల సమక్షంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి సమక్షంలో కొంచెం సమస్యలు అనేటువంటి ఎదురవుతున్నాయి. సో అది పక్కన పెడితే, ఈ సుప్రీంకోర్టు న్యాయ సలహా ఏమిచ్చింది మరి రాష్ట్రపతి గారికి అంటే, సో వాటిలో మనం కొన్ని చూద్దాము. ఆర్టికల్ 361 అనేది ఈ రాష్ట్రపతికి కానీ గవర్నర్కి కానీ రక్షణ కలిగిస్తుంది. అంటే ఆర్టికల్ 361 ప్రకారంగా వాళ్ళకు వ్యక్తిగతంగా రక్షణ ఉంటుంది. అంతేగాని మొదటి ఆయన రాష్ట్రపతి వేసినటువంటి ప్రశ్న ఏంటంటే, గవర్నర్ దగ్గరకు ఒక బిల్లు వచ్చినప్పుడు గవర్నర్ గారు మంత్రి మండలి యొక్క సలహా మేరకే వ్యవహరించాలా అనేది ఒకటి ప్రశ్న. దానికి సమాధానం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అలా అనేం కాదు, గవర్నర్ దగ్గరకు ఒక బిల్లు వచ్చినప్పుడు ఆయన ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఆ నిర్ణయం అనేటటువంటిది ఆ బిల్లుని పాస్ చేయడమో, లేకపోతే బిల్లుని తిరస్కరించడమో, ఆ బిల్లుని రాష్ట్రపతికి పంపడమో చేయాలి. బట్ అలా చేయకుండా అలాగే సహేతుకమైనటువంటి కారణం లేకుండా ఎక్కువ రోజులు దాన్ని ఎటు తేల్చకుండా పెట్టకూడదనే విషయం చెప్పింది. ఇదొకటి. 2, సో అదేవిధంగా సుప్రీంకోర్టు ఇంకోటి ఏం చెప్పిందంటే, ఆర్టికల్ 361 రాష్ట్రపతి గవర్నర్లను వ్యక్తిగతంగా వాళ్ళకు రక్షణ కలిగిస్తుందే తప్ప వాళ్ళ యొక్క సంస్థలు, అంటే ఈవెన్ రాష్ట్రపతి భవన్ కానీ, లేకపోతే గవర్నర్ భవన్ కానీ, ఈ 2 ఆఫీసులు కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు కనుక ఇవి 100% న్యాయ సమీక్ష కిందకే వస్తాయని చెప్పడం జరిగింది. అయితే ఇంకో విషయం ఏంటంటే, మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాష్ట్రపతికి గవర్నర్కి గడువు విధించాలి అని ఏం లేదు కదా, మీరు ఎలా గడువు విధిస్తున్నట్టు తీర్పిచ్చారని ఒక ప్రశ్న అక్కడ రావడం జరిగింది. సో అప్పుడు ఏం చేసింది కోర్టు అంటే, కరెక్టే, రాష్ట్రపతికి అలాగే గవర్నర్కు రాజ్యాంగంలో వాళ్ళు చేసే విధులకు గడువు అనేటటువంటిది లేదు. సో ఆ తీర్పు అనేది కరెక్ట్ కాదు అని చెప్పింది. అలా చెప్తూనే ఇంకో విషయం ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 361 అనేది మీ అంటే రాష్ట్రపతి గవర్నర్ వ్యక్తిగతంగా వాళ్ళను రక్షిస్తాయే తప్ప, ఒకవేళ ఏదైనా విధులలో జాప్యం జరిగినప్పుడు 100% మళ్ళీ, అంటే పరిమితమైనటువంటి అధికారాలతో మళ్ళీ న్యాయ సమీక్ష అనేటటువంటిది ఉంటుంది అని సుప్రీంకోర్టు సిజేఐ, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ గారి సమక్షంలో, అంటే ఐదుగురు సభ్యుల ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెలువడించింది. సో ఇక్కడ ఏంటంటే, ఇదే సుప్రీంకోర్టు చూడండి,
ఏం చెప్తుందంటే అలాగా రాజ్యాంగ పదవులు స్వీకరించినటువంటి మనకు రాష్ట్రపతి కావచ్చు, గవర్నర్ కావచ్చు, వాళ్ళు చేసే విధుల లోపల వాళ్ళకు ఏ రకమైనటువంటి గడువు అనేది లేదు. కానీ మొన్న మన తెలంగాణ స్పీకర్ గారు పార్టీ ఫిరాయింపుల కేసు అంటే ఆయనకు విచారణ సమయంలో మీరు ఇంకెన్ని రోజులు ఇలాగే విచారిస్తారు, పార్టీ ఫిరాయింపినటువంటి ఎమ్మెల్యేలపైన మీరు ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నారో చెప్పాలి అని చెప్పింది. అలా చెప్తారా లేకపోతే మీరు నెక్స్ట్ జైలుకి వెళ్తారా అనే క్వశ్చన్ వాళ్ళకు ధిక్కారంగా వివరించడం జరిగింది మన సుప్రీంకోర్టు. సో అంటే రాష్ట్రపతికి ఒక రకమైనటువంటి తీర్పులు, గవర్నర్కి ఒక రకమైనటువంటి తీర్పులు, స్పీకర్కి ఒక రకమైనటువంటి తీర్పులు ఇవ్వడంలో అర్థమేమిటో. ఇంకో ప్రశ్న ఏంటంటే రాష్ట్రపతి ఒక ప్రశ్నను ఆయనకు సంధించడం జరిగింది. ఏంటంటే ఆర్టికల్ 361 ప్రకారంగా అది పక్కన పెడితే రాజ్యాంగంలో ఎక్కడైనా రాష్ట్రపతి తన విధులు నిర్వర్తించడంలో కాలపరిమితి అనేది ఉందా? లేదు కదా. మీరు ఎలా కాలపరిమితి నిర్ణయిస్తారు? అలాగే గవర్నర్ చేసేటటువంటి తన విధులలో ఎక్కడైనా కాలపరిమితి ఉంది అంటే ఓన్లీ 6 months లోపలే నువ్వు బిల్లు పాస్ చేయాలి, లేదంటే 3 months లోపలనే బిల్లు పాస్ చేయాలని ఎక్కడైనా రాసి ఉందా? లేదు. మరి అలాంటప్పుడు మీరు ఎలా తీర్పు ఇస్తారు సర్టన్ టైం పీరియడ్ పెట్టేసి అని ప్రశ్న వేశారు. సో దానికి సుప్రీంకోర్టు ఏమన్నదంటే సరే అవునండి, రాజ్యాంగంలో ఎక్కడ కూడా అంటే రాష్ట్రపతి విధులలో కానీ లేకపోతే గవర్నర్ విధులలో కానీ ఏ రకమైనటువంటి సమయపాలన అంటే గడువు అనేది లేదు. మరి అలాంటప్పుడు నాదొక ప్రశ్న, ఒక భారతదేశ పౌరునిగా నాదొక ప్రశ్న, అలాగే మా తెలంగాణ బిడ్డగా నాదొక ప్రశ్న అండి. మొన్న తెలంగాణ ప్రభుత్వము స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ని కల్పిస్తున్నట్టుగా బిల్లుని ప్రవేశపెట్టి ఆ బిల్లుని పాస్ చేసి గవర్నర్కి పంపిస్తే అక్కడ ఏం జరిగిందండి? ఆ బిల్లు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే రిజర్వేషన్స్ అనేటటువంటివి 50% మించి ఉండకూడదు. అలా మించి ఉన్నట్లయితే అది రాజ్యాంగ విరుద్ధము, అలాగ మించడానికి వీల్లేదని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు యొక్క తీర్పును ఇక్కడ సమ్మూలించడం జరిగింది. అయితే ఎక్కడా కూడా రాజ్యాంగంలో 50%కి మించి రిజర్వేషన్లు ఇవ్వచ్చు లేదా ఇవ్వకూడదు అని ఏమి లేదు. రాజ్యాంగంలో ఎక్కడైనా కూడా రిజర్వేషన్లు 50% కంటే మించి ఉండొద్దు అని లేదు. అలా లేనప్పుడు అదే సుప్రీంకోర్టు ఎలా తీర్పిస్తుంది 50%కి మించకూడదు అని? అది కేవలం సుప్రీంకోర్టు తీర్పే కదా, మరి రాజ్యాంగంలో లేదు కదా. మరి రాజ్యాంగపరంగా వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం బిల్లులని ప్రవేశపెట్టినప్పుడు మీరు ఎందుకు ఆ బిల్లులని పాస్ చేయలేకపోతున్నారు? ఏదో ఒక వ్యక్తి కోర్టులో ఫిల్ అయ్యగానే అది అక్కడితో ఆగిపోయింది. మరి ఇదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయానికి వస్తే రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు కదా 10% రిజర్వేషన్ ఇవ్వాలి ఈడబ్ల్యూఎస్ అని. మరి ఎలా ఇచ్చారు మీరు? రాజ్యాంగ సవరణ చేసి 103వ రాజ్యాంగ సవరణ చేసి మీరు 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను ఇస్తారు. కానీ మాలాంటి బీసీ వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఈ వెనుకబడి తరగతులకు చెందినటువంటి మాకు మాత్రము మీరు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఎందుకు మీకంత ఇబ్బందికరమైనటువంటి